ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కోటిలింగాల దేవస్థానం దగ్గరికి వెళ్తున్నామండి. స్వామివారికి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఆయన ప్రతిష్ట ఎలా జరిగింది అనేది పంతులు గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేడీ సిస్టర్స్ కిచెన్. ఫ్రెండ్స్, శ్రావణ మాసం స్టార్టింగ్ లో ఫస్ట్ సోమవారం మేము గంగ స్నానానికి వచ్చినాం. ఫ్రెండ్స్, మేము వెల్కటూరు మండలంలో ఉన్న కోటిలింగాల దేవస్థానానికి వచ్చినాం. ఇక్కడ గంగ నిండు కుండలాగా ఉంది. ఇక్కడ స్నానం చేసి కోటిలింగాల స్వామిని దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రతిష్ట జరిగింది, ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది, ఎవరు చేసేది అంటే ఇక్కడ ఏమేమి జరుగుతాయి, స్వామివారి మహిమ మీరు మీ మాటల్లో చెప్పాలమ్మా. ఈ కోటిలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య క్షేత్రము, ఈ స్వామివారి యొక్క ధన పురాణం ఏంటి అంటే, యుగంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుట్ట పైన 5 ఋషులు పంచ ఋషులు గోదావరిలో స్నానమాచరించి గోదావరి యొక్క జలము తీసుకొని క్రమంగా వారి ఉన్నటువంటి యొక్క గ్రహణంకి వెళ్ళిపోయేవారు. ఒక సందర్భంలో వాళ్ళు ఆలోచించి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షం చేసుకొని, ఆంజనేయ ఇక్కడ ప్రతిష్టాపన ఒక స్వరీకం తీసుకుంటాము, మేము 10 రోజులు గోదావరి యొక్క జలం తీసుకొని మా గృహాలకు వెళ్ళిపోవడం జరుగుతున్నది, మేము ఇక్కడ స్వరీకం ప్రతిష్టాపన చేసుకుని ఇక్కడ పూజాకాంతులు మా గృహాల్లో వెళ్ళిపోవడము. ఇప్పుడు తక్షణమే కాశీ నగరానికి స్వలింగాన్ని ఇక్కడ అనుమాని ఈ ఋషులు ఆంజనేయ స్వామిని కాశీ పంపించారు. మరి పంపించే ఒక సందర్భంలో ఋషులు ఒకటి ఆంజనేయ స్వామి చెప్పడం మర్చిపోయారు. అదేంటిదంటే, ఫలాన్ని మూర్తికి తీసుకురాని చెప్పడం వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ఆంజనేయులు తక్షణంగా వెళ్ళిపోయారు. ఇక్కడ ఋషులు ఏదైతే నిర్ణయించారో ఆ ముహూర్త టైంకు ఆంజనేయ స్వామి వారు కాశీ నుండి స్వరీను ఆలస్యంగా తీసుకురావడం జరగడంతో వాళ్ళు గోదావరిలో ఉన్నటువంటి యొక్క కోటి యుక్తరేణులను కోటి పీతులుగా తీసుకువచ్చి ఈ లోపల ఉన్నటువంటి యొక్క స్వామివారిని నైవేద్యలింగంగా ప్రతిష్టాపన చేయడం జరిగినది. ఈ ఋషులు ప్రతిష్టాపన చేయడం జరిగిన అనంతరము కొంతసేపటికి ఆంజనేయ స్వామి వారు ఆ పక్కన ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి వారి శివలింగాన్ని ప్రతిష్టాపన చూసి ఆయన కోపగ్రస్తుడై
ఆయన శివలింగానికి ప్రతిష్టాపన జరగలేదు కాబట్టి ఈ శివలింగం ఉపయోగపడుతున్నా చెప్తా అని ఆయన కోపంతోనే ఆ శివలింగాన్ని యొక్క స్థలంలో కింద వదిలేస్తే ఆ స్వామివారికి పాడబట్ట కటాయి తలకు గాయంగా జరిగినది. ఆ సందర్భంలో ఋషులు ఏమన్నారంటే ఆంజనేయ కలియుగంలో భక్తు యాత్రికులు గాని అర్చకులు గాని నిలిపెట్టినటువంటి ఒక శివలింగానికి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరము మనం చేసినటువంటి ఒక శివలింగానికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కలియుగంలో ఈ క్షేత్రము కోటిలింగాల కోటేశ్వర స్వామిగా ఈ శివక్షేత్రము పిలువబడను. ఈ స్వామివారికి ఎవరైతే మానవ జన్మలో ఒకసారి దర్శనం చేసుకుంటారో వారు కోటి యొక్క శివక్షేత్రాలను కోటి శివలింగాలను దర్శనం చేసుకున్నటువంటి ఒక మహాభాగ్యము ఈ క్షేత్రంలో కలుగుగా నీ నామం స్మరించిన వారికి సకల పూర్వపేద వ్యాధి నివారణ జరుగును అని ఆంజనేయ స్వామిని శాంతింపజేసి వాడు గృహలోకి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ స్వామివారికి ముఖ్య విశేషం ఏంటంటే వచ్చిన భక్తులందరూ గోదావరి స్థానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు సమర్పించి వాడు కోరినటువంటి కోరికలు తీసుకోవడానికి స్వామివారికి ఇక్కడ పొడుపు కార్యక్రమాలు మరి సమర్పిస్తారు. వారికి పాటుబడి మండలము అర్ధ మండలము సంపూర్ణ మండలంలో మనం కార్య సంకల్పం కలుగుతుంది. కాబట్టి ఇది అనాధికంగా పెట్టినటువంటి ఒక శుభ సంకల్పము. ఇది 1976లో ఒక విద్యార్థిగా వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అప్పుడు శర్మా కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ ఇమీడియట్ గా మట్టి రోడ్డు వేయించారు. ఆ దగ్గర నుంచి మాకు 2 దఫాలుగా విషయాలు రావడంతో ఈ దేవాలయము తొందరగా డెవలప్ జరగడం జరిగింది. చుట్టూ 2-3 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా భక్తులు ఏమన్నారంటే ఆంజనేయ కలియుగంలో భక్తు యాత్రికులు గాని అర్చకులు గాని నిలిపెట్టినటువంటి ఒక శివలింగానికి పూజా కార్యక్రమాలు చేసిన అనంతరము మనం చేసినటువంటి ఒక శివలింగానికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కలియుగంలో ఈ క్షేత్రము కోటిలింగాల కోటేశ్వర స్వామిగా ఈ శివక్షేత్రము పిలువబడను. ఈ స్వామివారికి ఎవరైతే మానవ జన్మలో ఒకసారి దర్శనం చేసుకుంటారో వారు కోటి యొక్క శివక్షేత్రాలను కోటి శివలింగాలను దర్శనం చేసుకున్నటువంటి ఒక మహాభాగ్యము ఈ క్షేత్రంలో కలుగుగా నీ నామం స్మరించిన వారికి సకల పూర్వపేద వ్యాధి నివారణ జరుగును అని ఆంజనేయ స్వామిని శాంతింపజేసి వాడు గృహలోకి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక్కడ స్వామివారికి ముఖ్య విశేషం ఏంటంటే వచ్చిన భక్తులందరూ గోదావరి స్థానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు సమర్పించి వాడు కోరినటువంటి కోరికలు తీసుకోవడానికి స్వామివారికి ఇక్కడ పొడుపు కార్యక్రమాలు మరి సమర్పిస్తారు. వారికి పాటుబడి మండలము అర్ధ మండలము సంపూర్ణ మండలంలో మనం కార్య సంకల్పం కలుగుతుంది. కాబట్టి ఇది అనాధికంగా పెట్టినటువంటి ఒక శుభ సంకల్పము. ఇది 1976లో ఒక విద్యార్థిగా వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అప్పుడు శర్మా కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ ఇమీడియట్ గా మట్టి రోడ్డు వేయించారు. ఆ దగ్గర నుంచి మాకు 2 దఫాలుగా విషయాలు రావడంతో ఈ దేవాలయము తొందరగా డెవలప్ జరగడం జరిగింది. చుట్టూ 2-3 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కూడా ఇక్కడ దేవాలయం ఉందని కూడా అందరికీ తెలిసిపోయినది. ఇక్కడ మంచి సౌకర్యాలు ఉన్నాయి కానీ విలేజ్ ఇక్కడ లేకపోవడం ఇక్కడ భక్తులు అసంతృప్తి పడుతున్నారు. ఇక్కడ పర్యాటక శాఖ వారు బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కూడా ఇక్కడ జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజగోపురం కానీ స్నానఘట్టాలు కానీ రోడ్లు కానీ తాగడానికి వాటలు కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా కూడా అభివృద్ధి జరిగితే బాగుంటుంది భక్తులు సౌకర్యమని నాకు కూడా చాలా ఉంది. వచ్చిన భక్తులు కూడా అంటున్నారు. కాబట్టి స్థల పురాణం ఈ విధంగా ఉండడం జరిగినది. ఇది చాలా త్రేతాయుగం నాటిది. మన రామేశ్వరంలో ఆ రాముడు ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సందర్భంలో ఈ స్వామివారిని కూడా శ్రీకృష్ణ ప్రతిష్టాపన చేసినటువంటి యొక్క ముహూర్త టైము. ఈ స్వామివారికి అర్ధభాగాన చంద్రుడు మరి ఒక స్వరూపానికి ఓంకారం కూడా ప్రత్యక్షంగా చూడవలను ఈ స్వామివారికి ఉంటుంది. ఎవరైతే వారికి ఒక 100 మంది మరి కుటుంబ సభ్యులు కిందరు బంగారము ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా కొందరికి మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి స్వామివారికి ఒకసారి 5 సార్లు అభిషేకం చేసుకుంటే అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి మనశ్శాంతి అనేది కలిగే ఒక సంకల్పం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మనశ్శాంతి ఉండదో చంద్రుని యొక్క అనుగ్రహంలో మనశ్శాంతి అనేది ఉంటుంది. కాబట్టి ఆ చంద్రుడు పరమేశ్వరుని యొక్క పక్క స్వరూపం ఉన్నాడు కాబట్టి అభిషేకం చేసుకుంటే చాలా వారి యొక్క మనస్సు పవిత్రత కలిగి ఆరోగ్యాలతో ఆనందంగా ఈ స్వామివారి అనుగ్రహంతో వారికి కలుగుతుందని యొక్క సంకల్పము. స్వామివారి యొక్క కళా పురాణము ఇటువంటిది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
శాతవాహన తొలి రాజధాని ఈ దేవాలయము. శాతవాహన రాజు శ్రీముఖుడు అనే ఒక రాజు ఈ దేవాలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది తొలి రాజధాని కోటిలింగాలగా పిలువబడుతుంది. ఇక్కడ 4 మూలలకు 4 కోటలు, ఇక్కడ దొరికినటువంటి ఒక బంగారు, వెండి, ఆయుధాలు, పాత్రలు అన్ని కూడా కరీంనగర్ పురావస్తు శాఖలో భద్రపరిచారు. ఇక్కడ కూడా ఆ మ్యూజియం ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఇక్కడ ప్రజెంచి ఇక్కడ భక్తులకు సందర్శనానికి వారి చేసే ఒక అవకాశం కూడా ఉన్నది. అవన్నీ కూడా కొన్ని రోజుల వరకు ఈ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని సహకరించినందుకు మీ చాలా వారికి ధన్యవాదాలు. మీరు కూడా అందరికీ ఈ యొక్క స్వామివారి చరిత్రను కూడా నలుమూలల మరి ఇక్కడ కూడా మీరు ఈ యొక్క సహకారం చేయాలని మా మనవి. ధన్యవాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్, కోటిలింగాల దేవస్థానం ప్రత్యేకత స్వామివారి మాటల్లో విన్నారు కదా. తప్పకుండా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోని ఈ స్వామివారి దర్శనం చేసుకుని మీ కుటుంబంలో సిరి సంపదలు వెలిసిల్లాలని మేము కోరుకుంటున్నాం. అధిక సంఖ్యలో భక్తులందరూ హాజరు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. జై కోటేశ్వరాయ నమః. జై కోటేశ్వరాయ నమః. ఇక్కడున్న పెద్దలకి మా యొక్క చిన్న విజ్ఞప్తి అండి. ఇక్కడ భక్తులకి కనీస సౌకర్యాలు లేవండి. వాష్రూమ్స్, తాగునీరు, భక్తులు వస్తే ఉండటానికి నీడ లాంటివి ఏర్పాటు చేయాలని మా యొక్క చిన్న విజ్ఞప్తి. మా స్వామివారిని అందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.